స్పైసీగా చాలా బాగుంది. అడుగుల హల్వా బయట మాత్రం వేడి బీవత్సం, ఎంత గట్టిగా ఉంది. ఇడ్లీ పంచదార తినడం అంటే ఇష్టం. కాఫీ ప్లాంటేషన్ బాగుంటది. ఆ స్పెట్స్ ఆడివి కాదు, ఈడివి. గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మేము అరకు ప్లాన్ చేసాం అనమాట. వీలే నా స్కూల్ ఫ్రెండ్స్ తో ట్రిప్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఈ రోజు మేము ఎక్స్ప్లోర్ చేసింది మాత్రం మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే చాలా ఆల్మోస్ట్ 1.5 year అయిందన్నమాట అరకు వెళ్ళి. ఈ ట్రిప్ వచ్చేసి 3 days అనమాట. లంబసింగి, యానం కూడా అనుకుంటున్నాం. యానం అనేది ఆప్షనల్. ఈ మధ్యలో ఇంకేదైనా ఉంటే మ్యాక్స్ అట్ వెళ్ళిపోవచ్చు అనమాట. దారిలో వెళ్ళినప్పుడు టిఫిన్ షాప్ ఏదైనా ఉంటే తినాలన్నమాట. ఎందుకంటే 6 o'clock అంటే 6 o'clock మా ట్రిప్ అనుకున్నాం. బట్ ఇప్పుడు 9:30 అయింది. అంటే ఈ మధ్య గ్యాప్ లోని ఇగో వీడి వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అదంతా మరి ఇంకా అవుతూ ఉంటది. మన బ్యాచ్ లో ఎవడో కూడా ఉంటాడు ఇలాంటోడు. పెందుర్తి నుంచి మేము బయలుదేరాము. సో కొత్త వలస దాటాము. ఈ దారిలో ఏమైనా టిఫిన్ షాప్స్ కానీ ఏమైనా ఉంటే సో అలాగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. అరకు వెళ్ళేసరికి నాకు తెలిసి మధ్యాహ్నం అయిపోవచ్చు. సో చూద్దాం. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. మేము ఎస్కోట్ వెళ్ళే రూట్ లో ఉన్నాం. సరే ఇంకెళ్దామా? అదే మరి. బాబో ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఎండ చాలా బీభత్సంగా ఉంది. చూడండి ఫేస్ ఎలా పడుతుందో. మాకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్పాట్ అన్నమాట. నేనైతే ఇడ్లీ తింటున్నాను. నాకు ఇడ్లీ పంచదార తినడం అంటే ఇష్టం. ఇడ్లీ పంచదార చాలా బాగుంటది. ఇంకా వ్యూ పాయింట్ కాఫీ ప్లాంటేషన్ బాగుంటది. ఘాటి ఎక్కినప్పుడు వ్యూ పాయింట్ ఒకటి వస్తుంది కదా, అది కూడా మనం చూడాలి. బయట మాత్రం వేడి బీవత్సం, ఎంత గట్టిగా ఉంది. సో అవుట్డోర్ టిఫిన్ షాప్ అయితే భలేగా ఉంది. అలా మెయిన్ రోడ్ చూస్తూ మంచిగా కానిస్తాం అనమాట. అలా టైం పాస్ అయిపోయింది. అంటే సోలో ట్రిప్ అయ్యొచ్చు, డియో ట్రిప్ అయ్యొచ్చు, కానీ అంతే అది అన్ని బాగుంటాయి. కానీ కొన్ని ఫ్రెండ్స్ తో మనం వెళ్తాం చూడు, ఆ ట్రిప్ అనేది మనకు కొంచెం మెమరీస్ అన్ని మంచిగా ఉండిపోతాయి అనమాట. సో అలాంటి ట్రిప్ ఇప్పుడు అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు దాకా అయితే బాగానే అంత మంచిగానే జరిగింది. ఇంకా ముందంతా మంచిగా జరగాలి. రే స్టార్ట్ అవడం కూడా పాజిటివ్ వైపు తో స్టార్ట్ అవ్వాలరా మనం. యా, ఒక మంచి పాజిటివ్ వైపు తోటి స్టార్ట్ అయ్యాం. అందరి ఫేస్లు కలకల్లాడిపోతున్నాయి. ఇందులోని ఈ బాద్షా ఫేస్ మాత్రం వెలిగిపోతుంది. ఆ స్పెట్స్ ఆడివి కాదు, ఈడివి. ఆడి స్పెట్స్ కొనుక్కుని వాళ్ళు ఇంట్లో వదిలేసాడంట. సో అందుకే మనోడు ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. అరకంటే ముందు ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ని చాలా మంది దర్శనం చేసుకొని వెళ్తారనమాట. సో మనం కూడా వెళ్దాం. కొంచెం స్వెట్టిగా అయితే లేదు కానీ కొంచెం వేడి అయితే ఉంది. ఏరా అంతే కదా? అంటే చాలా గట్టిగా ఉంది కానీ స్వెట్టి లేదు కదా. ఇంకా స్టార్ట్ అయిదాం. అంటే దేవుడు చాలా, అంటే ఇక్కడ అరకులో ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని చాలా మంది వెళ్తున్నారు. సో మేము కూడా దేవుడికి దండం పెట్టుకున్నాం. విలేజ్ లోకి అయితే ఎంటర్ అయ్యాం మనం. సో ఇక్కడ అంతా షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది. మంచి ఫ్రూట్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. 45 minutes లో మనం అరకులోకి ఎంటర్ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని ఒక మంచి రూమ్ తీసుకోవాలి. అండ్ అక్కడ చాపరాయ ఇవన్నీ డే టైంలో చూడాలి. ఈవినింగ్ అంతా క్లోజ్ అంట అది. ఇంకా అరకులో మ్యూజియం ఇవన్నీ ఉంటాయి కదరా. చాక్లెట్ ఫ్యాక్టరీ, లాస్ట్ టైం మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. మరి ఈసారి ఉందో లేదో మాకు తెలియదు. సో చూద్దాం. ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే టర్నింగ్స్ చాలా నారోగా ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. కార్ అయితే బైక్ కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ చాలా స్పీడ్ గా వస్తున్నాయి. సో వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. గోధుమ పాలు, నెయ్యి, బెల్లం, తేనెతో చేస్తారు. టేస్ట్ చేస్తారు. సో మాడుగుల హల్వా అంట. ఎలాగన్నా ప్రైస్? పావు 200 అండి. పావు 200. పావు ఇచ్చండి. కట్ చేయాలా, బాక్స్ ఇవ్వాలి సార్? బాక్స్ సేమ్ ప్రైజా? బాక్స్ సేమ్ ప్రైజ్ అయితే ఇది ఇంట్లో ప్యాక్ చేసేస్తారు. అడుగుల హల్వా స్పైసీగా చాలా బాగుంది.
టికెట్ 35 రూపీస్ అంట. మనం అరకు అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మేము అరకు పైనరీకి వెళ్తున్నాం అనమాట. వీడియో చెప్పాడు అది బాగుంటదని. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి మనం రూమ్ అనేది తీసేసుకుందాం. చూసారు కదా బ్యాక్ అంతా మొత్తం ట్రీసే అన్నమాట. ఇప్పుడు పైన్ ట్రీస్ అన్నమాట. సో మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుందో తెలియదు. ఎంట్రీ టికెట్ తీసుకొని లాన్ మనం చూడడానికి అవుతుందంట. సో టికెట్ తీసుకున్నాం కదా. లాన్ ఏవో చిల్డ్రన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో పర్లేదు. సో ఎంట్రీ టికెట్ ప్రైజెస్ ఇది అడల్ట్స్ కి, చిల్డ్రన్స్ కి, వెడ్డింగ్ షూట్స్ కి. అంటే ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కూడా మనం చేసుకోవచ్చు. పిక్నిక్ స్పాట్స్ 50% వరకు 5,000 అనమాట. సూపర్ గా చిల్ అవ్వచ్చు. ఫిలిం షూటింగ్ కి, క్యాంపెయిన్ టెంట్ కి, క్యాంప్ ఫైర్ కి అన్నిటికీ ఇక్కడ ఇస్తారు. కిడ్స్ ప్లే ఏరియా కూడా ఇక్కడ ఉంది. హ్యాపీగా కిడ్స్ ఆడుకోవడానికి. అంటే పెద్దవాళ్ళందరూ వ్యూని ఎంజాయ్ చేస్తే కిడ్స్ ఇక్కడ ఆడుకోవడానికి ప్లేస్ ఉంది ఇక్కడ. ఈ ట్రీస్ వల్ల చల్లదనం వస్తుంది అనమాట. ఇదే స్పాట్ ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటది. కాసేపు కూర్చున్నాం. ఇప్పటిదాకా జర్నీ చేసి వచ్చాం కదా. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కూర్చుంటే. ఇక్కడ చూడండి ఎంత ఫ్రీగా ఉందో కూర్చుంటే. చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇక్కడ కూర్చొని అటు వ్యూ చూస్తుంటే సూపర్ అబ్బా. అరకు వచ్చిన తర్వాత రూమ్ కోసం చాలా వెతికాం. అంటే ఒక మంచి రూమ్ కోసం. సో ఇక్కడ ఏదో బ్యాంబూ రిసార్ట్ అంట. మొత్తం నేచర్ లో ఉంది. పర్ డే కి 1,500 అంట కాస్ట్ రూమ్. సో ఇప్పుడు అంటే ఇది చూసాం. ఇది హోల్డ్ లో పెట్టి ఇంకొకటి ఉందన్నమాట. అది కూడా వ్యూ పాయింట్ అన్నిటికి బాగుంటది. సో అదంతా చూసుకొని ఏది బెటరో అనేది ఫిక్స్ అయ్యి అందులో దిగిపోవడమే. అంటే ఉషోదయ రిసార్ట్ అన్నమాట. చూడండి ఇది ఎంట్రన్స్. ఇది 4 మెంబర్స్ రూమ్ అన్నమాట. చాలా నీట్ గా ఉంది. కొత్తగా అంటే రీమోడిఫై చేశారు అనమాట. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇలా లేదు. సో టీవీ ఇచ్చారు. సింపుల్ గా ఒక మిర్రర్, వాష్రూమ్, 4 మెంబర్స్ కి ప్లేస్ అన్నమాట. ఇప్పుడు విశ్రాంతి తీసుకొని ఈవినింగ్ ఫుల్ గా తిరిగేయాలి.